మేఘాలయ సంఘటన, గద్వాల్ సంఘటన చూసిన తర్వాత కొత్తగా పెళ్ళైన జంటలు భర్తల్ని ఏ రకంగా లేపేస్తున్నారో మనం అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ఇంకొక సంఘటన జరిగింది. తెలంగాణ కర్ణాటకకి బోర్డర్ మధ్యలో కృష్ణానది బ్రిడ్జి పైన భార్యాభర్తల మధ్యన ఇంకొక సంఘటన జరిగింది. తాతప్ప అనే వ్యక్తికి 3 నెలల క్రితం పెళ్ళయిందంట. కొత్తగా పెళ్ళైన జంట. అయితే చిన్న చిన్న తగాదాలు, గొడవలు ఏవో వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయంట. అతని భార్య పుట్టింట్లో ఉందంట. మొత్తానికి పెద్దవాళ్ళు చెప్పారో ఎవరు చెప్పారో మొత్తానికి మళ్ళీ భార్యని అత్తగారింటికి తీసుకురావడం కోసమని బైక్ పైన వెళ్ళి చక్కగా బ్యాగ్ పట్టుకుని భార్యని బండి పైన ఎక్కించుకొని అతను వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు కర్ణాటకకి. ఈ మధ్యలో బ్రిడ్జి దగ్గరికి వచ్చేసరికి భార్య చెప్పిందంట, ఇక్కడ చాలా బాగుంది కదా, సెల్ఫీలు దిగుదామని చెప్పేసి అనగానే భర్త బైక్ నాపి ఫోటోలు దిగుదామని చెప్పేసి కిందకి దిగారు. ఆ బ్రిడ్జి వారమ్మట వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగుతూ ఉంటే భర్తని నదిలోకి తోసేసిందంట. ఆ నదిలో నీళ్లు తక్కువ ఉండడమో మరి అతని అదృష్టం చూడండి, మరి అతనికి కొంచెం ఈత వచ్చిన మూలన మొత్తానికి అతను ఈదుకుంటూ వెళ్ళి అక్కడ చిన్న గట్టు ఉంటే గట్టు పైన కూర్చుని ఉన్నాడు. ఈ లోపు ఈ అమ్మాయి కేకలు పెట్టడం, ఆ అబ్బాయి కేకలు పెట్టడం వల్ల అక్కడ ఉన్న చుట్టుపక్కల జాలర్లు వాళ్ళు చూసి అతనికి తాడిచ్చి మొత్తానికి అతన్ని పైకి తీసుకొచ్చారు. అబ్బాయి నీళ్ళలోంచి పైకి వస్తూ దాన్ని వదలకండి, దాన్ని పట్టుకోండి, అదే నన్ను తోసేసిందని గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయితే ఆ అమ్మాయి అక్కడే అలా నిలబడి చూస్తాం తప్ప ఏమీ ఏడవడం కానీ, మాట్లాడడం కానీ, అరవడం కానీ ఏమీ చేయట్లేదు. వెంటనే ఆ అబ్బాయి ఫోన్ తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. భార్య నన్ను నీళ్ళల్లో తోసేసింది, నన్ను ఇలా కాపాడారని చెప్పడంతో నిజంగా అక్కడ అందరూ షాక్ అయిపోయారు. ఇక్కడ కొంతమంది అంటున్నారు ఆ అమ్మాయి ఎందుకు తోసేస్తుంది, అతనే పడిపోయి ఈ నిందలన్నీ ఈ అమ్మాయి మీద వేస్తున్నాడేమోనని కొంతమంది ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ అక్కడ అమ్మాయి ప్రవర్తన చూస్తే మాత్రం నిజంగా ఆ అమ్మాయి తోసినట్టే అనిపించింది. ఇప్పుడు చూడండి, అనుకోకుండా ఒకవేళ భర్త అందులో పడిపోయాడు అనుకో, ఆ అమ్మాయి గట్టిగా కేకలు పెట్టి అరిచి ఏడ్చి ఇలాంటివన్నీ చేస్తుంది కదా. కానీ ఆ అమ్మాయి ఎక్కడ కూడా అరవడం కానీ ఏడవడం కానీ ఏమీ చేయలేదు. అక్కడ వీడియోలో కనబడుతుంది ఆ అమ్మాయి అలా నిలబడి ఉంది. బయట జనాలు ఎలాగైతే చూస్తారో ఆ భర్తను ఆ జాలర్లు తాడి పట్టుకుని లాక్కొస్తుంటే అలా చేతులు వెనక పెట్టుకుని స్టైల్గా నిలబడి భర్త వైపు అలా చూస్తాం తప్ప ఎక్కడా కూడా కంగారు పడడం కానీ, కన్నీళ్ళు పెట్టుకోవడం కానీ అస్సలు ఏది కూడా చేయట్లేదు. తర్వాత వెంటనే ఫోన్ తీసుకుని వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి ఇలాగ నీ కొడుకు నీళ్ళల్లో పడిపోయాడు, జారి పడిపోయాడు, మేము ఫోటోలు దిగుతుంటే అని ఈ వార్తను వాళ్ళకి చెప్పిందంట. కానీ ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తే, బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం ఎక్కడ భర్త మీద ప్రేమ ఉన్నట్టు కానీ, ఎక్కడ భర్త గురించి కంగారు పడుతున్నట్టు కానీ ఇలాంటివి ఏవీ కూడా కనబడలేదు. ఇంకా ఆ అబ్బాయికి మాత్రం చాలా కోపంగా ఉంది. ఇదే నన్ను తోసేసింది, ఇదే చంపేసిందని ఆ అబ్బాయి రగిలిపోతూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న జనాలందరూ కూడా కొట్టుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆపడం జరిగింది. వెంటనే పోలీసులకైతే ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత ఏంటని పెద్దవాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వీళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచిన తర్వాత ఏంటి విషయం అని అడగగానే వాళ్ళు చెప్పారంట, వీళ్ళకి కొత్తగా పెళ్ళయింది, ఈ చిన్నపిల్లలు కదా, ఏవో చిన్న చిన్న తగాదాలు అయితే ఉన్నాయి, మేమైతే ఎటువంటి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వము, ఏదైనా విషయం ఉంటే మేము పెద్ద మనుషులను కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టకుండా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారంట. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత అనేది ఉంటుందా చెప్పండి? ఆ అబ్బాయి కోపంతో రగిలిపోతున్నారు, ఇదే నన్ను తోసేసింది అని. ఇంకా ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినా వాళ్ళిద్దరూ మనసులు కలవనప్పుడు ఎంతమంది కలిపినా కానీ ఏం ప్రయోజనం చెప్పండి? ఇక ఇష్టం లేదు అనుకోండి, ఇంకా విడిపోవడమే మార్గం. ఇలాగ భర్తలు లేపేయడము, ఇలా చేయడము, ఇలాంటి చేయడం వల్ల ఇటు ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది కదా. మరి పెద్దవాళ్ళు కూడా ఏమైనా బలవంతంగా పెళ్లి చేశారా, వీళ్ళకి ఇష్టం లేని పెళ్లి వల్ల ఇలా జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా కట్నాల గురించి వాటి గురించి తగువులు ఉన్నాయా, ఏంటి విషయం అనేది అయితే మాత్రం ఇంకా ఎవరూ చెప్పలేదు. మేము మాట్లాడుకుంటామని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ భర్తకు మాత్రం చాలా కోపంగా ఉంది, ఇదే నన్ను తోసేసింది, ఇది నాకు అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భర్తకి ఇంకా అంత అనుమానం వచ్చిన తర్వాత క్షణక్షణం భయంతో ఆ అమ్మాయితో కాపురం ఎలా చేస్తాడు చెప్పండి? కలిసి ఉండరు కదా. ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు అని అంటే విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. అక్కడ ఈ అబ్బాయి అన్నట్టుగానే ఆ అమ్మాయి ప్రవర్తన కూడా అక్కడ అలాగే ఉంది. ఎక్కడా కూడా భర్త మీద కొంచెమైనా సరే ప్రేమ ఉన్నట్టు అక్కడ కనిపించలేదు. ఏడవడం కానీ, కంగారు పడడం కానీ అసలు ఏమీ చేయలేదు. నిజంగా ఆ అమ్మాయి తొయ్యకపోతే ఎంత కంగారు పడతారు చెప్పండి? ఏ భార్య అయినా కంగారు పడుతుంది కదా భర్త కోసం. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే మాత్రం, ఆ అమ్మాయిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి తోసిందనే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, మనకి కళ్ళ ముందు అర్థమైపోతుంది కూడా. కానీ కొంతమంది ఈ రకంగా ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతన్ని అందులో తోయడం వల్ల ఈ అమ్మాయికి ఏం కలిసి వస్తుంది చెప్పండి? ఒకవేళ అతని ప్రాణాలు పోయాయి అనుకోండి, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? అతని అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
మరి తర్వాత నీ నెక్స్ట్ ఈ అమ్మాయి జీవితం ఏంటి? మరి ఇలాంటివి ఎందుకు ఆలోచించట్లేదు? ఒకవేళ నచ్చలేదు అనుకోండి, పెద్దవాళ్ళకి చెప్పండి, మేము కలిసి ఉండం, మాకు ఇష్టం లేదు, మేము విడిపోతామని చెప్పండి, గొడవ లేదు. ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా బతకండి. కానీ ఇలా ప్రాణాలు తీయాలని చూస్తే మాత్రం అవతల వాళ్ళ జీవితం కూడా నరకంలోకి వెళ్ళిపోతుంది. ఇష్టం లేని వాళ్ళని ఎవరు కూడా బలవంతంగా కలిసి ఉండండి అని మాత్రం ఎవరూ సలహాలు చెప్పకూడదు. ఎవరు కూడా మనం బలవంతంగా కలిపాలని చూడకూడదు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు అని అంటే ఇగో ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఒకరికొకరు ప్రాణాలు తీసుకున్న తర్వాత తిరిగి తీసుకురమ్మంటే తీసుకురాగలమా చెప్పండి? ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలామంది మగవాళ్ళకి భయపడిపోతున్నారు. అమ్మో, ఎక్కడికన్నా భార్యలను తీసుకువెళ్ళాలన్న బాధే, ఇంట్లో కలిసి కాపురం చేయాలన్న బాధే, ఇదెక్కడ గొడవరా నాయన అని ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. ఏది ఏమైనా కూడా వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ళిద్దరికీ చక్కగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చో, లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ ఇచ్చో, ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ జంట కలిసి ఉంటే బాగుంటుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం.